ప్రస్తుతం మనం ధర్మసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మనతో పాటు కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మాచర్ల జ్యోతి ఏలియా. వీళ్ళు అంటే ప్రభుత్వం చేస్తున్న పథకాలే కావచ్చు, ఏ విషయంగా వీళ్ళు ముందుకెళ్తున్నారన్న మాటను మనం వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నన్ను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నేను మాచర్ల జ్యోతి ఏలియా. నేను మా గ్రామం నుండి వీధి లైట్లు కానీ, డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, ఇంద్రమ్మ ఇండ్లు కానీ నేను మా కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి సార్ దగ్గర అడిగి ఎక్కువ మొత్తంలో నేను గ్రామానికి అభివృద్ధి చేస్తా. నన్ను బ్యాట్ గుర్తుకు వేసి గెలిపించండి. ఇంతకుముందు ప్రభుత్వం ప్రకటించిన పథకాల ప్రకారంగా గ్యాస్ సబ్సిడీ కానీ, తర్వాత ఉచిత కరెంటు, ఆ తర్వాత ఇంకా ఇతర వాటి మీద కూడా మేము ప్రచారం చేస్తున్నాము. మాకు ప్రజలకి వెళ్ళి మంచి స్పందన వచ్చింది. మేము గెలవడానికి దాదాపుగా ఒక 1500 ఓట్ల మెజార్టీతో గ్రామంలో గెలుస్తున్నామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాము. కార్యకర్తలు కానీ పేచి ముందుకు నడిపిస్తున్నారు. అందరికీ గ్రామ ప్రజలందరికీ మేము దగ్గర తెలియస్తే మీరందరూ సహకరించి తప్పకుండా మేము గెలుస్తామని మా యొక్క విన్నపం. బ్యాట్ గుర్తుకే జ్యోతి గారి నాయకత్వం, గారి నాయకత్వం, జై కాంగ్రెస్, గారి నాయకత్వం, జై కాంగ్రెస్, బ్యాట్ గుర్తుకే. ఇది విషయం అండి. అంటే ప్రజల్లో మాపై ఒక నమ్మకం ఉంది. ప్రభుత్వం మేము ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లో అమలవుతున్నాయి. ఉచిత బస్సు కావచ్చు, ఫ్రీ కరెంటు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి ఆ నమ్మకం మాకున్న ప్రజలు మా వింటున్నారు. ఖచ్చితంగా మినిమం ఒక 1500 మెజార్టీతో మేము గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో శ్రీనివాస్.